జూలై 14, 2023న ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ఎన్నో మైలురాళ్లను దాటేసింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ ఖాతాలో అద్భుతమైన విజయాన్ని సాధించాయి. చంద్రుడి సౌత్ పోల్పై దిగుతూనే పరిశోధనలు చేసింది ప్రజ్ఞాన్ రోవర్. చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. ప్రజ్ఞాన్ రోవర్లోని లిప్స్గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ సాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టాక అక్కడ పరిశోధనలు జరిపి భూమికి ఎంతో సమాచారాన్ని అందించాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత గురించి కూడా కొత్త విషయాలను చెప్పాయి. సల్ఫర్, ఆక్సిజన్తో పాటు ఇతర మూలకాలతో పాటు డేటాను పంపించాయి. ప్రస్తుతం అక్కడ చంద్రుడు వచ్చేశాడు. అంటే రాత్రి సమయం కావడంతో ల్యాండర్, రోవర్ స్లీపింగ్ మోడ్లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చంద్రయాన్-3 మిషన్ సాధించిన గొప్ప విజయాలకు సంబంధించి శాస్త్రవేత్త దేబి ప్రసాద్ దువారి ఒక జాబితాను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన 3 చంద్రయాన్ మిషన్లు అంతర్జాతీయ శాస్త్రీయ సమాజానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమాచారాన్ని అందచేశాయన్నారు. భవిష్యత్తులో చంద్రునిపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేసే అవకాశంతో పాటు వివిధ కోణాల నుండి చంద్రుని అన్వేషణకు మార్గం సుగమం చేశాయని పేర్కొన్నారు. ఈ 3 మిషన్లు నీటి మంచు, గతంలో కనుగొనబడని ఖనిజాలు, మూలకాల ఉనికితో పాటు చంద్రునిపై ఉష్ణోగ్రత మార్పులను కనుగొన్నాయన్నారు. 2019లో చంద్రయాన్-1 మూన్ మినరాలజీ మ్యాపర్ను ఉపయోగించి ధ్రువ ప్రాంతంలో 60,000 కోట్ల లీటర్ల నీటి మంచు ఉన్నట్టు గుర్తించిందన్నారు. ఈ సమాచారం ఆధారంగా మానవులు ఉండగలిగే సింథటిక్ బయోస్పియర్ను సృష్టించవచ్చని అన్నారు. చంద్రయాన్-2 మిషన్లో ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైనప్పటికీ దాని ఆర్బిటర్ 4 ఏళ్ల నుంచి చంద్రుని చుట్టూ తిరుగుతూ కావలసినంత విజ్ఞానం, సమాచారం, డేటా, చిత్రాలను భూమికి పంపిందని దేబి ప్రసాద్ పేర్కొన్నారు. ఇక చంద్రయాన్-3 దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన కొన్ని రోజుల్లోనే అక్కడ సల్ఫర్ ఉనికిని గుర్తించిందన్నారు. అంతేకాదు ఇది ఇంతవరకు కనుగొనబడని ఖనిజాలు, మూలకాలు ఉన్నట్టుగా గుర్తించిందన్నారు. చంద్రుని మీద ఉష్ణోగ్రతపై ఆసక్తికరమైన డేటాను కూడా అందించిందన్నారు. ఈ డేటా మొత్తం చంద్రుని ఉపరితలంపై మానవ నివాసానికి అనుకూలంగా చూపిస్తోందన్నారు. ఇదే సమయంలో ఇస్రో చేపడుతున్న ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇది సాంకేతిక రంగంలో భారతదేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తుందని, ఇదో గేమ్ చేంజర్గా మారిందన్నారు. చంద్రునిపై రాత్రి సమయం అత్యంత కఠినంగా ఉంటుంది. దాదాపు 14 భూమి రోజుల పాటు చంద్రుడిపై చీకటి కొనసాగుతుంది. ఆ సమయంలో అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు దాదాపు -180 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. ఎంతటి సాంకేతిక పరికరమైనా పనికిరానిదిగా మారుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్కు ఇది ప్రతికూలంగా మారుతుంది. ఎందుకంటే ఆ 2 సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తాయి. చంద్రయాన్-3 చంద్రుడిపై పరిశోధనలు చాలానే చేసింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని తెలియజేసింది. చంద్రయాన్-3 పేలోడ్లు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. విక్రమ్ ల్యాండర్లోని ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ ఇల్సా పేలోడ్ తాజాగా చంద్రుడిపై సహజ ప్రకంపనలు నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను తెలుపుతూ ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 ల్యాండర్లోని ఇల్సా పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై రోవర్, ఇతర పేలోడ్ల కారణంగా ప్రకంపనలు కూడా నమోదు చేసింది. వీటిని అదనంగా అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలను గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది అని తెలిపింది. అయితే ఇల్సా పేలోడ్ చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ సాంకేతికత ఆధారిత పరికరమని ఇస్రో వెల్లడించింది. ఇల్సా పేలోడ్ను ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ రూపొందించిందని పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై తిరిగే ఈ యంత్రాన్ని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్లో మరో పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉపరితలం సమీపంలో మొదటిసారి ప్లాస్మా కణాల కొలతలను పంపింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా చాలా తక్కువగా ఉందని ఇస్రో ప్రాథమిక అంచనాకొచ్చింది. అయితే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఎప్పుడు మేల్కొంటాయి? అవి యాక్టివ్గా మారతాయా లేదా? ల్యాండర్, రోవర్ కథ ముగిసినట్టేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. ప్రజ్ఞాన్ రోవర్ అనుకున్న పనిని పూర్తి చేసిందని, కానీ స్లీప్ మోడ్లో ఉన్న రోవర్, ల్యాండర్లు తిరిగి యాక్టివ్ చేయలేకపోయారు. ప్రస్తుతం సిగ్నల్ అందలేదని, అయినా సమస్య లేదని ఇస్రో చీఫ్ తెలిపారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చీఫ్ సోమనాథ్
విలేకరులతో మాట్లాడారు. నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ప్రయోగానికి నేషనల్ స్పేస్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోందని చెప్పారు. చంద్రునిపై స్లీప్ మోడ్లో ఉన్న ప్రజ్ఞాన్ పరిస్థితి గురించి ఇస్రో చీఫ్ మాట్లాడుతూ, చంద్రునిపై ఉష్ణోగ్రత 0 కంటే 200 డిగ్రీల సెల్సియస్కు పడిపోయిందని, దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు దెబ్బతినకపోతే నిద్ర నుండి మేల్కొంటుందని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి సిగ్నల్ అందలేదని తెలిపారు. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ స్థితిని తెలుసుకోవడానికి వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినా ఎటువంటి స్పందన రాలేదు, సిగ్నల్ అందలేదని చెప్పారు. చంద్రుడిపై రాత్రి పడకముందే ల్యాండర్, రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్లో పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై చీకట్లు కమ్ముకోవడంతో వాటిని స్లీప్ మోడ్లోకి పంపి రిసీవర్లను మాత్రం ఇస్రో ఆన్లో ఉంచింది. సెప్టెంబర్ 22 వరకు మళ్లీ ల్యాండర్, రోవర్లను మేల్కొనే అవకాశం ఉంటుందని ఇస్రో భావించినా ఇప్పటి వరకు స్పందించలేదు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిందని, సూర్యోదయం తర్వాత సోలార్ ప్యానెల్స్ పనిచేసేలా రిసీవర్లను ఆన్లో ఉంచినట్టు ఇస్రో పేర్కొంది. అయితే సెప్టెంబర్ 25న ఇస్రో ఎన్నో సిగ్నల్స్ పంపింది, కానీ రెస్పాన్స్ లేదు. అయితే సెప్టెంబర్ 26న ల్యాండర్కి కొన్ని సిగ్నల్స్ పంపింది, వాటిని అందుకుంటోంది, కానీ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడం వలన సిగ్నల్స్ తీసుకోవడం లేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, ఫ్రీక్వెన్సీ పెరిగిందని చెప్పారు ఇస్రో చీఫ్ సోమనాథ్. సెప్టెంబర్ 30 వరకు సిగ్నల్స్ పంపిస్తూనే ఉంది, అక్టోబర్ 4 వరకు సిగ్నల్స్ పంపిస్తూనే ఉంది. ఫైనల్గా శాశ్వత నిద్రలోకి జారుకుంటాయని భావిస్తున్న వేళ ఇస్రో తాజాగా చేపట్టిన ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో విక్రమ్ ల్యాండర్లోని ఇంజన్లను మండించి కాస్తంత ఎత్తుకు ఎగిరేలా చేసి పక్కకు దించారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అది ఉన్న శివశక్తి పాయింట్ నుంచి 40 మీటర్ల ఎత్తుకు ఎగిరి తర్వాత 30 సెంటీమీటర్ల పక్కకు జరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక ఇప్పుడు అక్కడ మళ్లీ చంద్రుడు వచ్చేసరికి అక్కడ అంతా అంధకారం అలముకుంది. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్, రోవర్లోని అన్ని సిస్టమ్స్ని స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇంతకు ముందులాగే మళ్లీ 14 రోజుల తర్వాత సూర్యోదయం అయ్యాక వాటిని మళ్లీ యాక్టివేట్ చేయనున్నారు శాస్త్రవేత్తలు. అయితే చందమామ మీద శబ్దాలు వినిపించాయని, వాటిని ప్రజ్ఞాన్ రోవర్ రికార్డ్ చేసిందని చాలామంది అంటున్నారు. కానీ ఆ శబ్దాలను ప్రజ్ఞాన్ రోవర్ అస్సలు రికార్డ్ చేయలేదు. సోలార్ పార్కర్ ద్వారా నాసా సూర్యుడి నుంచి వస్తున్న శబ్దాలను రికార్డ్ చేసింది. ఇకపోతే ఇప్పుడు చంద్రుడిపై రాత్రి సమయంలో అక్కడి శీతల వాతావరణ ప్రభావానికి గురయ్యాయి. చంద్రుడిపై సూర్యోదయం అయినా తిరిగి యాక్టివేట్ అవ్వలేదు. వాటితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. మిషన్లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతి శీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు. అయితే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల జీవితకాలం 14 రోజులేనని ఇస్రో ముందే ప్రకటించింది. అంటే చంద్రుడిపై పగలు ఉన్నన్ని రోజులు మాత్రమే పనిచేసేలా వాటిని రూపొందించారు. 14 రోజుల రాత్రి సమయంలో స్లీప్ మోడ్లోకి పంపించిన ఇస్రో అవి సూర్యోదయం తర్వాత మళ్లీ పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోసారి చంద్రుడి మీద సూర్యుడొచ్చి ల్యాండర్, రోవర్ లేస్తే అది చంద్రయాన్ 3 సాధించిన మరో అద్భుతం అని కూడా వెల్లడించింది. ఇప్పటికే చంద్రయాన్ 3 ప్రయోగంలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ల్యాండర్, రోవర్ సాధించాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.